హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా ట్యుటోరియల్. మన ఛానల్లో ఈరోజు ఐడిఎల్పి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దామండి. ఈ టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి, కేంద్రకం ఉండే జీవి ఈ క్రింది వాటిలో ఏది? ప్రోటోజోవా, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్. ఆన్సర్ ఆప్షన్ సి, వైరస్. నెక్స్ట్ వన్, వ్యాధికారక క్రిములు సహజంగా ఏ మార్గాల ద్వారా శరీరంలో ప్రవేశిస్తుంది? నాసికా రంధ్రాల ద్వారా, నోటి ద్వారా, గాయాల ద్వారా, శరీర రంధ్రాల ద్వారా. ఆన్సర్ నాసికా రంధ్రాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది, అలాగే నోటి ద్వారా మరియు గాయాల ద్వారా, అలాగే శరీర రంధ్రాల ద్వారా కూడా ప్రవేశిస్తుంది. ఆన్సర్ వచ్చి 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, కోళ్ళల్లో ఉండు పరాన్న జీవులను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? 4 రకాలుగా, 6 రకాలుగా, 3 రకాలుగా, 2 రకాలుగా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 2 రకాలుగా విభజించవచ్చు. నెక్స్ట్ వన్, జునోటిక్ డే ఈ క్రింది వాటిలో దేనిని జరుపుతారు? ఆగస్టు 16, సెప్టెంబర్ 16, జూలై 6, జూన్ 6. ఆన్సర్ ఆప్షన్ సి, జూలై 6. నెక్స్ట్ వన్, ఏ వ్యాధిలోనైనా ప్రధానంగా గుర్తించవలసిన అంశాలు ఏవి? వ్యాధి కారకం, వ్యాధి లక్షణాలు, వ్యాధి వచ్చు మార్గం, అలాగే వ్యాధి నివారణ చర్యలు. ఆన్సర్ వచ్చేసి, ఏ వ్యాధిలోనైనా ప్రధానంగా మనం గుర్తించవలసిన అంశాలు వ్యాధి కారకం గుర్తించాలి, వ్యాధి యొక్క లక్షణాలు, వ్యాధి వచ్చు మార్గం, అలాగే వ్యాధి నివారణ చర్యలు. ఈ 4 కూడా మనం గుర్తించాలి. ఆన్సర్ వచ్చేసి 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, పశువులు ఎటువంటి వ్యాధి సంబంధిత లక్షణాలు చూపించకుండా మరణిస్తాయి? క్లినికల్ లక్షణం, బ్యాక్టీరియాలు, తీవ్రమైన లక్షణం, అతి తీవ్రమైన లక్షణం. 6వ దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అతి తీవ్రమైన లక్షణం చూపించకుండానే మరణిస్తాయి. నెక్స్ట్ వన్, అప్లోటాక్సిన్ వలన కోళ్ళల్లో ఏ అవయవం వ్యాధి బారిన పడుతుంది? మూత్రపిండాలు, రక్తనాళాల సంకోచం, కాలేయం, జీర్ణాశయం. ఆన్సర్ ఆప్షన్ సి, కాలేయం. నెక్స్ట్ వన్, పాల జ్వరం దేనికి సంబంధించినది? ఇన్ఫెక్షన్ డిసీజ్, యాంథ్రాక్స్ డిసీజ్, నాన్ ఇన్ఫెక్షన్ డిసీజ్, జునోటిక్. పాల జ్వరం అనేది నాన్ ఇన్ఫెక్షన్ డిసీజ్కి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ సి. సహజంగా కోళ్ళల్లో అంతర పరాన్న జీవుల వలన కలిగే ఇబ్బందులు ఏవి? శరీర బరువు తగ్గడం, పక్షవాతం రావడం, పక్షి ఈకలు పొడిబారటం, రక్తహీనత. 9వ దానికి ఆన్సర్ వచ్చేసి, సహజంగా కోళ్ళల్లో అంతర పరాన్న జీవుల వలన కలిగే ఇబ్బందులు వచ్చేసి శరీరం బరువు తగ్గుతుంది, పక్షవాతం వస్తుంది, పక్షి ఈకలు పొడిబారతాయి, అలాగే రక్తహీనత కూడా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ వన్, ఫ్లాజెల్లాలు దేని చుట్టూ ఉండును? మెంబ్రెయిన్, బ్యాక్టీరియా కేంద్రకము, సైటోప్లాజం, బ్యాక్టీరియా కణం. ఫ్లాజెల్లాలు వచ్చేసి మెంబ్రెయిన్ చుట్టూ ఉండును. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, రక్తహీనతను తగ్గించడానికి ఏ ఔషధములను ఇవ్వవలెను? యాంటీబయాటిక్స్, ఇనుప ధాతువులు, ఎక్స్ట్రాక్ట్స్, విటమిన్స్. ఆన్సర్ 11వ దానికి ఇనుప ధాతువులు. ఆన్సర్ ఆప్షన్ బి. ఫెర్టిలైజేషన్ అయిన తరువాత వాటి నుండి తయారగునది ఏది? ఆతిథ్య జీవి, జైగోట్, ఓసిస్ట్, గామెటో. 12వ దానికి ఆన్సర్ వచ్చేసి జైగోట్. ఆన్సర్ ఆప్షన్ బి. మెదడు చుట్టూ నీరు చేరడాన్ని ఏమంటారు? హైడ్రోథొరాక్స్, నియోథొరాక్స్, హైడ్రోసెఫాలస్, హైడ్రోపెరిటోనియం. ఆన్సర్ వచ్చేసి హైడ్రోసెఫాలస్. ఆన్సర్ ఆప్షన్ సి. అకస్మాత్తుగా కలిగే ప్రమాదాలను ఏమంటారు? బాహ్య కారణాలు, యాంత్రిక కారణాలు, భౌతిక కారణాలు, రసాయనిక కారణాలు.
ఆన్సర్ యాంత్రిక కారణాలు. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో వ్యాధి బారిన పడే పశువులు ఏవి? గుర్రాలు, గేదెలు, మేకలు, ఆవులు. ఆన్సర్ వచ్చేసి గుర్రాలు, గేదెలు, మేకలు, అలాగే ఆవులు. ఈ 4 కూడా వ్యాధి బారిన పడే పశువులు. ఆన్సర్ ఆప్షన్ 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. నెక్స్ట్ వన్. రక్తంలో ఉన్న ఏ పదార్థాలను సెలైన్ ద్రావణాల ద్వారా డైల్యూట్ చేసినట్లయితే మంచి ఫలితం ఉండవచ్చు? విష పదార్థాలు, ఆమ్ల పదార్థాలు, ఘన పదార్థాలు, ఘన ద్రవ పదార్థాలు. ఆన్సర్ వచ్చేసి విష పదార్థాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. కొన్ని బ్యాక్టీరియాలకు ఆక్సిజన్ అవసరం అగుటను ఏమంటారు? ఎనరోబ్స్, ఏరోబిక్ బ్యాక్టీరియా, ఎనరోబిక్ బ్యాక్టీరియా, మైక్రోఫిలిక్. ఆన్సర్ వచ్చేసి ఏరోబిక్ బ్యాక్టీరియా. ఆన్సర్ ఆప్షన్ బి. ఏరోబిక్ బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్. గర్భస్రావాలను కలుగజేసే బ్యాక్టీరియా ఏది? బాసిల్లస్, స్పైరులం, కోకస్, విబ్రియో. 18వ దానికి ఆన్సర్ వచ్చి విబ్రియో. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. ఏదైనా ఒక సూక్ష్మజీవి ఒక అతిదేయి జీవి శరీరంలోకి ప్రవేశించి జీవిస్తూ ఉండుటను ఏమంటారు? రీఇన్ఫెక్షన్, ప్రైమరీ ఇన్ఫెక్షన్, సెకండరీ ఇన్ఫెక్షన్, ఇన్ఫెక్షన్. 19వ దానికి ఆన్సర్ వచ్చి ఇన్ఫెక్షన్. ఆన్సర్ ఆప్షన్ డి. ఇన్ఫెక్షన్. నెక్స్ట్ వన్. బ్యాక్టీరియాను ప్రయోగశాలలో పెంచుటకు ఉపయోగించే మీడియా ఏది? ఏరోబిక్ మీడియా, స్పెషల్ మీడియా, సాధారణ మీడియా, ఎనరోబిక్ మీడియా. ఆన్సర్ వచ్చేసి ఏరోబిక్ మీడియా, స్పెషల్ మీడియా, అలాగే సాధారణ మీడియా మరియు ఎనరోబిక్ మీడియా. ఈ 4 కూడా బ్యాక్టీరియాను ప్రయోగశాలలో పెంచుటకు ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్సేనండి. నెక్స్ట్ వన్. ఆంథ్రాక్స్ డిసీజ్ ముఖ్య లక్షణం ఏమిటి? ఆంథ్రాక్స్ యొక్క డిసీజ్ ముఖ్య లక్షణం నవరంధ్రాల నుంచి రక్తం కారుట, అధిక విరోచనాలు, చెవి నుండి రక్తం కారుట, నోటిపై పుండ్లు వచ్చుట. ఆన్సర్ వచ్చేసి నవరంధ్రాల నుంచి రక్తం కారుట అనేది ఆన్సర్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. గొర్రెలలో అమ్మోరును కలుగచేసే వ్యాధి కారకం ఏది? పికార్నా, కాప్రీపాక్స్, వ్యాక్సిల్లా, కరోనా. 22వ దానికి ఆన్సర్ వచ్చి కాప్రీపాక్స్. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. వ్యాధి వచ్చిన తరువాత వ్యాధి తగ్గినట్టు ఉండి మరలా అదే వ్యాధి రావటాన్ని ఏమంటారు? సిక్విల్, కాంప్లికేషన్, రిలాప్స్, చనిపోవుట. ఆన్సర్ వచ్చి 23వ దానికి రిలాప్స్. ఆన్సర్ ఆప్షన్ సి. ఇప్పుడు మీరు చూస్తున్న బిట్స్ ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకుంటే టాపిక్ వైజ్గా టోటల్ సిలబస్ నుంచి ఏ టాపిక్ ఆ టాపిక్ సపరేట్గా సేమ్ ఇలాగే ఆన్సర్ మాత్రం మీకు పీడిఎఫ్లో టిక్ చేసి ఉంటుందండి. మన దగ్గర పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది. టోటల్ 1800 బిట్స్ ఉన్నాయి. కాస్ట్ వచ్చి 500. ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము, తీసుకోవచ్చు. శరీరంలో హిమోగ్లోబిన్ పిగ్మెంట్ శాతం పెరిగి పచ్చ కామెర్లుగా మారి మూత్రం ద్వారా బయటకు స్రవించబడుట ఉండుటను ఏమంటారు? డీవార్మింగ్, ఎర్రమూత్ర వ్యాధి, ప్రాణాంతకమైన వ్యాధి, పచ్చ కామెర్ల వ్యాధి. 24వ దానికి ఆన్సర్ వచ్చేసి ఎర్రమూత్ర వ్యాధి. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. వ్యాధికారక క్రిమి శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఒక అవయవమునకు అతుక్కుపోవడమును ఏమంటారు? టాక్సిజెన్సిటీ, ఇన్వాసివ్నెస్, అడ్హెషన్, ప్యాథోజెనిక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. అడ్హెషన్. ఆన్సర్ ఆప్షన్ సి. ప్లీహము ఎన్ని రెట్లు పరిమాణం పెరిగి ఉంటుంది? 5 నుంచి 7 రెట్లు, 9 నుంచి 10 రెట్లు, 3 నుంచి 4 రెట్లు, 2 నుంచి 3 రెట్లు. 20వ దానికి ఆన్సర్ వచ్చి 3 నుంచి 4 రెట్లు. ఆన్సర్ ఆప్షన్ సి. జూలై 6న ఏ రోజుగా జరుపుకుంటాము? డాగ్, షీప్,
జునాటిక్ కౌ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. లేయర్ కోళ్ల పరిశ్రమ ప్రతి సంవత్సరం ఎంత శాతం వృద్ధి రేటును నమోదు చేస్తున్నాయి? 15%, 9%, 6%, 13%. ఆన్సర్ 6%. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో లిపిడ్స్ ఉంటాయా, ఉండవా? ఎక్కువగా ఉంటాయి, ఉంటాయి, ఉండవు, తక్కువ ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి ఉండవు. ఆన్సర్ ఆప్షన్ సి. కోళ్ళ యొక్క దానాను ఏ ప్రదేశంలో నిల్వ ఉంచాలి? పొడి ప్రదేశంలో, ఎండ ప్రదేశంలో, తడి ప్రదేశంలో, చల్లటి ప్రదేశంలో. 30వ దానికి ఆన్సర్ వచ్చి పొడి ప్రదేశంలో. ఆన్సర్ ఆప్షన్ ఏ. టీకాల ద్వారా సుమారు ఎంత శాతం కోళ్ళ వ్యాధులను మనం సులువుగా అరికట్టవచ్చు? 89%, 93%, 90%, 87%. 31వ దానికి ఆన్సర్ వచ్చి 90%. ఆన్సర్ ఆప్షన్ సి. ఐమీరియా టెనెల్లా అనే వ్యాధి కారకం ఎన్ని వారాల వరకు వ్యాధిని కలిగించును? 10 వారాలు, 4 వారాలు, 6 వారాలు, 8 వారాలు. 32వ దానికి ఆన్సర్ వచ్చి 8 వారాలు. ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ వన్. ఎఫ్ఎండి వ్యాధిని మొదటిసారిగా గుర్తించిన ప్రదేశం ఏది? ఆఫ్రికా, రష్యా, ఐరోపా, ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసి ఐరోపా. నెక్స్ట్ వన్. గొంతు శోధము దీని వలన కలుగును? పికార్నా, ప్యాచురెల్లా, కరోనా, ఇవాన్సీ. గొంతు శోధము ప్యాచురెల్లా వల్ల కలుగును. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. టెటనస్ టాక్సైడ్ ఇంజెక్షన్ను సంవత్సరానికి ఎన్నిసార్లు ఇవ్వవలెను? 2 సార్లు, 1 సారి మాత్రమే, 3 సార్లు, 4 సార్లు. ఆన్సర్ వచ్చేసి 2 సార్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. ఔషధ చికిత్స ఎన్ని రకాలు? 6 రకాలు, 2 రకాలు, 3 రకాలు, 4 రకాలు. ఆన్సర్ వచ్చేసి 3 రకాలు. ఆన్సర్ ఆప్షన్ సి. మారక్స్ డిసీజ్ను కలుగు చేసే వ్యాధి కారకం ఏ వర్గానికి సంబంధించినది? ఫంగస్, వైరస్, హిమోప్రోటోజోవా, బ్యాక్టీరియా. 37వ దానికి ఆన్సర్ వచ్చి వైరస్. ఆన్సర్ ఆప్షన్ బి. వైరస్. నెక్స్ట్ వన్. స్పోర్సులు తల్లి కణంలో ఏర్పరిచిన ఎడల దానిని ఏమందురు? ప్లాజెల్లా, ఎండోస్పోర్, సిద్ధబీజాలు, టెర్మినల్. 38వ దానికి ఆన్సర్ వచ్చి ఎండోస్పోర్. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. దవడ కండరాలు బిగుసుకుపోయి నోరు మూతబడి ఉండుటను ఏమంటారు? లాక్ ఆఫ్ జా, బల్బార్, షాకర్, లామ్ శక్తి. ఆన్సర్ వచ్చేసి లాక్ ఆఫ్ జా. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇవి టోటల్ 39 బిట్స్ ఉన్నాయండి ఈ టాపిక్ నుంచి. ఈ 39 బిట్స్ కూడా మీకు ఇంపార్టెంట్ బిట్స్ అండి. మా ఛానల్లో ఓన్లీ యానిమల్ హస్బెండరీ పార్ట్ బి నుంచి 1800 బిట్స్ సేమ్ ఇలాగే బిట్స్ ఉంటాయండి. ఆన్సర్ మాత్రం మీకు టిక్ చేసి ఉంటుంది. పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది. ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తీసుకోవచ్చు. 1800 బిట్స్ ఉంటాయండి. కాస్ట్ వచ్చి 500. ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పెడితే చాలండి. బిట్స్ అనేవి మేము మీకు షేర్ చేస్తాము. ఇవి 1800 బిట్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ బిట్స్ అండి. కంపల్సరీగా మీకు ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యే బిట్సే. కంపల్సరీగా మీకు ఎగ్జామ్స్లో ఇవి కనిపిస్తాయి ఈ బిట్స్ అనేవి. థ్యాంక్ యూ.